రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గోబెల్స్ ప్రచారాల వల్లే తెలంగాణలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడం లేదని విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. లండన్లో ప్రసావ్ బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్లో 3 పిల్లర్లు కుంగితే రిపేర్ చేయడం కూడా చేతకాని కాంగ్రెస్ సర్కార్ రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. వానాకాలంలో కరెంటు డిమాండ్ తక్కువగా ఉంటుందని ఈ సమయంలోనే మోటార్లతో నీటిని రిజర్వాయర్లోకి ఎత్తిపోసుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇక తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీదే విజయమని హరీష్ రావు స్పష్టం చేశారు. అనిల్ కుర్మాచలం లేని రోడ్డు కూడా నాకు కనబడతా ఉంది. అనిల్ 2012లో నేను 13లో వచ్చినప్పుడు అప్పుడు అది ఫస్ట్ మీటింగ్ నాతోనే అనిల్ ఏర్పాటు చేసినారు. మీలో చాలా మంది ఆ రోజు పాల్గొన్నారు, ఈ రోజు పాల్గొన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పుట్టిందే మన లండన్ లో పుట్టింది, యూకేలో పుట్టింది. ఇన్స్పిరేషన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గులాబీ జెండా పాకిందంటే ఎన్ఆర్ఐ యూకే కృషి వల్ల, మీ ఇన్స్పిరేషన్ వల్ల, మీ ప్రయత్నం వల్లనే చెప్పి ఈసారి వచ్చినప్పుడు ఏదైనా వీకెండ్ చూసి ప్లాన్ చేసుకుంటాం. ముఖ్యంగా ఇవాళ అనిల్ కుర్మాచలం లేని రోడ్డు కూడా నాకు కనబడతా ఉంది. అనిల్ 2012లో నేను 13లో వచ్చినప్పుడు అప్పుడు అది ఫస్ట్ మీటింగ్ నాతోనే అనిల్ ఏర్పాటు చేసినారు. మీలో చాలా మంది ఆ రోజు పాల్గొన్నారు, ఈ రోజు పాల్గొన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పుట్టిందే మన లండన్ లో పుట్టింది, యూకేలో పుట్టింది. ఇన్స్పిరేషన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గులాబీ జెండా పాకిందంటే ఎన్ఆర్ఐ యూకే కృషి వల్ల, మీ ఇన్స్పిరేషన్ వల్ల, మీ ప్రయత్నం వల్లనే చెప్పి